హలో హాయ్, నేను మీ శ్రావణి. ఈరోజు నేను మీకు దోసకాయ పెరుగన్నం చూపిస్తున్నా. అయితే ఇది ఎండాకాలం చాలా చాలా బాగుంటుంది. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఒక్క 10 నిమిషాల్లో అయితే మనం ఇది రైస్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం రైస్ని కొంచెం మెత్తగా చేసుకొని ఈ గిన్నెలోకి అయితే తీసుకుందాము. నేను ఇంత పెద్ద గిన్నె అంటే ఒక 2 కప్పుల గిన్నె అనమాట ఇది. ఈ రైస్ చేసుకుంటున్నా. ఇప్పుడు మనం ఇందులో ఉప్పు అండ్ పెరుగు కూడా వేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే నేను ఇందులో ఉప్పు అయితే వేసుకుంటున్నా. మనం చూసుకొని వేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పెరుగును కూడా వేసుకుందాము. ఓకే, ఇప్పుడైతే మనం పెరుగు అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇది కలిపేసుకొని మళ్ళీ మనకి ఎంత పెరుగు కావాలో అంత కలుపుకోవాలి. ఓకే, ఇక్కడైతే మనకు చిక్కగానే ఉండాలన్నమాట. మరి వాటర్ అయితే పెరుగులు ఎక్కువ పోసుకోవద్దు. ఒకసారి ఉప్పు చూసుకోవాలి. చూసుకొని నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము దీనికి పోపు పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఈ పోపులో ఆవాలు జీలకర్ర వేసుకుందాము. కొంచెం శనగపప్పు, మినప్పప్పు. ఓకే, అవి కొంచెం వేగేలోపు ఇక్కడ నేను దోసకాయ కట్ చేసుకున్న కొంచెం క్యారెట్, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర అనమాట. వీటిని అందులో వేసేసుకుందాం. ఇప్పుడు వీటిని మొత్తాన్ని వేసేసుకుందాం. ఇది కొంచెం బాగా వేగనివ్వాలి. కొంచెం పసుపు అనమాట, లైట్గా, ఎక్కువ వేయద్దు, ఇట్లా తగులుకున్నట్టు. ఓకే, ఇప్పుడు ఇంకా ఈ పోపునైతే బంద్ చేసుకుందాం. చల్లార్చాలి. పెరుగులో అట్లనే వేయకూడదు అనమాట, కొద్దిగా చల్లార్చుకొని వేసుకుందాం. ఓకే, ఇప్పుడైతే చల్లారిపోయింది పోపు. ఇందులో వేసేసుకుందాం. ఇంకోటి, ఇందులో మనము పచ్చి ఉల్లిపాయనే వేయాలన్నమాట, వేయించకూడదు. తప్పకుండా ఈ ఎండాకాలంలో ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం కలిపేసుకోవాలన్నమాట నిదానంగా. పెరుగు తీయగున్నది చూసుకోండి ఒకసారి, ఎందుకంటే తీయగున్న పెరుగు అయితే టేస్ట్ అనిపిస్తుంది. కొంచెం పుల్లగా ఉంటే మనం తినలేమన్నమాట.